వీళ్ళు అలేఖ్యం తీసుకొస్తాను వెళ్లారు. ఇంతకీ తనెక్కడుందో ఏంటో. మహాభూమి మాధవ్ ముగ్గురు వెళ్లారు కదా, తప్పకుండా తీసుకొస్తారులే. అసలు పరిస్థితులు ఏమీ అర్థం కావడం లేదండి. ఏదో శాపం తగిలినట్టుగా మనకి ఎందుకండి ఇలా జరుగుతోంది? సర్లే తులసి, అమ్మాయి తప్పు చేసింది, అది వాడు జీర్ణించుకోలేకపోయాడు. అలా అని కట్టుకున్న భార్యని నడి రోడ్డులో వదిలేసి రావడం ఏంటండి? కడుపుతో ఉన్న భార్యని అడవులు పాలు చేశాడని ఆ రాముడికి కూడా చెడ్డపేరుంది. అయితే అలేఖ్య ఆ సీతమ్మ తల్లిలాగా ఏ తప్పు చేయని మనిషి కాదు. ఆ అమ్మాయి తప్పు చేసిందని కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. తప్పు చేసింది మావయ్య గారు, కాదన్ను. కాని కడుపుతో ఉంది కదా, అలా వదిలేసి రావటం కరెక్ట్ కాదు కదా. తప్పు అనే పదాన్ని కూడా ఇష్టపడిన వాడు. అలాంటిది వాడి భార్య తప్పు చేసింది అంటే వాడెలా ఊరుకుంటాడు? వాడు ఊరుకోడని మనం అలాగే చూస్తూ ఊరుకోలేం కదండి. ఎలాగో అలాగా అలేఖ్యం తీసుకొస్తే బాగుంటుంది. అదిగో అలేఖ్య వదిన వాళ్ళు వచ్చారు. అలేఖ్య, నువ్వేం భయపడకు, మేమందరం ఉన్నాం కదా, పద. నేను వద్దన్న తీసుకుని వచ్చారు. నన్ను చూడగానే బాబు ఏమంటాడో ఏంటో. ఏమీ అనరు, మేము ఉన్నాం కదా, పద వెళ్దాం. రాలేఖ్య, ఆగు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఇంట్లోకి వస్తున్నావు? నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పాను కదా, ఈ ఇంటికి రావద్దని చెప్పానుగా.